సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం గుండెకు తక్షణ రక్షణ, గుండెపోటు వచ్చిన ఒక గంటలోనే ఈ మాత్రలు తీసుకుంటే గుండెపోటుతో జరిగే నష్టాన్ని ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం. గుండెపోటు తర్వాతి తొలి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తూ ఉంటారు. ఈ తొలి గంటలోనే అప్రమత్తంగా వ్యవహరించి అవసరమైన మందులతో గుండెకు జరిగే నష్టాన్ని నివారించుకోవాలంటున్నారు వైద్యులు. ఆ మందులు ఏమిటంటే, గుండెపోటు వచ్చిన రోగిని ఆసుపత్రికి తరలించేలోపే సమయం మించిపోవచ్చు. వైద్య సహాయం అందించేలోపే గుండెకు జరగవలసిన నష్టం జరిగిపోవచ్చు. ఈ నష్టాన్ని నివారించడం కోసం డిస్ప్రిన్, క్లోపిడోగ్రెల్, ఆటోర్వాస్టాటిన్ అనే 3 మందులను అత్యవసరంగా వాడుకోవాలంటూ పంజాబ్ మెమోరియల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అమన్దీప్ అగర్వాల్ సూచిస్తున్నారు. ఈ 3 మందులు గుండె నష్టాన్ని నివారించడంలో 3 భిన్నమైన పాత్రలు పోషిస్తాయని, ప్రత్యేకించి ఆసుపత్రిలో చికిత్స అందేలోగా గుండెకు రక్షణగా తోడ్పడతాయని అంటున్నారు. రక్తాన్ని పలుచన చేసే డిస్ప్రిన్ 325 mg, యాంటీ ప్లేట్లెట్గా పనిచేసే క్లోపిడోగ్రెల్ 75 mg, ఫ్లేక్ను స్థిరీకరించి పరిస్థితి విషమంగా మారకుండా నివారించే ఆటోర్వాస్టాటిన్ 40 mg వాడుకోవాలని సూచిస్తున్నారు. తీవ్రమైన ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం, తల తిరగడం, వాంతులు, కళ్ళు తిరగడం, స్పృహ కోల్పోవడం ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఈ 3 మందులు వాడుకోవాలి. ఇలా గుండెపోటుకు గురైన వెంటనే డిస్ప్రిన్ వాడుకోవడం వల్ల ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ముప్పు తప్పుతుందని సాంప్రదాయ అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. ఇస్కెమిక్ వాస్కులర్ సమస్యను నివారించడానికి క్లోపిడోగ్రెల్ తోడ్పడుతుంది. అలాగే డిస్ప్రిన్ను మింగకుండా నమలడం వల్ల త్వరగా శోషణ జరిగి యాంటీప్లేట్లెట్ ప్రభావం రెట్టింపు అవుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. ఈరోజు మనం గుండెకు తక్షణ రక్షణ ఎలాగో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.